అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి ప్రకటించిన ఇద్దరిలో కూడా హురాహురి పోటీ నడవబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రధానంగా ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందన్న ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో? ఇద్దరేనారా కాంపిటీషన్ లో? ఓకే, ప్రధానంగా ఇప్పటికి ఇద్దరే కాంపిటీషన్ లో. బీజేపీ అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు అనుకోండి. బీజేపీ అభ్యర్థి ప్రకటిస్తేనే తర్వాత మీరు దాని గురించి మాట్లాడతారు. కానీ బీజేపీ సెంట్రల్ పార్టీ ఒకటి. రెండోది, అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ కూడా ఒక కీలక పార్టీ కదా. కరెక్టా కదా? అవును. దీని అది ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు బీజేపీ అని? ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రకటించకపోవడం, ప్రకటించకపోయినా బీజేపీ ఎప్పటికీ ఫీల్డ్ లోనే ఉంటది. ఓకే, కరెక్టా కదా? మీరు రిపోర్టర్స్ మీకే ఎక్కువ ఉంటది, మాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటది. బీజేపీ ఆల్వేస్ ఆన్ ఫీల్డ్ కదా. ప్రస్తుతం ఉన్న దాంట్లో బట్టి సునీత గారు కూడా రావచ్చు, నవీన్ అన్న కూడా రావచ్చు, ఎవరు వస్తారో అది సెకండరీ కదా. కానీ ఎప్పుడైతే మార్కెట్ లో ఉంటారో ముగ్గురు గురించి మాట్లాడాలి. అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత అభ్యర్థి అనేది బీజేపీలో అభ్యర్థి అనేది ఉండదు, గుర్తుతోనే ప్రచారం ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇన్ని రోజులు తీరాయా, లేదంటే ఇంకా సమస్యలు అంటే మీరు చూడొచ్చు. మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు 10 సంవత్సరాలు ఉండిపోయారు. ఎక్కడ పనులు అక్కడ ఆగినారు. ఇప్పుడు ఆయనకి నచ్చలేదు, ఈయనకి నచ్చలేదు, చాలా పబ్లిక్ పరేషాన్ అవుతుంది మధ్యలో. చాలా ప్రోగ్రామ్స్ అట్లనే ఆగిపోయినాయి. పనులు వచ్చేసి రోడ్ పని కూడా కానీ, ఆ వైర్లెస్ సమస్య కానీ, అక్కడ కింద మన డంప్ యార్డ్ లాగా మొత్తం క్రియేట్ చేస్తున్నారు మెల్లమెల్లగా. ఆ కచరా కుండీలు కానీ, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న వాటర్ ప్రాబ్లం కానీ, అక్కడ వెనకాల కారిమనగర్లో ఆ గుడి వెనకాల పోతే అక్కడ వాటర్ రాదు, దాని గురించి కానీ చెప్పి అలసిపోతుంది. ఇక్కడ ఎవరైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 years అయింది, అయిపోయింది. ఆయన హామీలు కానీ అన్ని తెలిసినాయి మనకి. చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు 6 కిలోల బియ్యం మేము ఇస్తున్నాం అనేసి. అది వస్తున్నాయి కేంద్రం నుంచి, అందరికీ తెలుసు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. కేసీఆర్ గారు చేసిన తప్పే మళ్ళీ ఈయన కూడా చేస్తున్నారు. ఈయన ఫోటోలు పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అది నిధులతోనే ప్రస్తుతం ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. అవును, ఎందుకంటే మన తెలంగాణలో బడ్జెట్ ఎంత కష్టంగా ఉంది అందరికీ తెలిసింది. ఓకే, కానీ కేంద్ర రాష్ట్రాల నుంచి మాకు వచ్చినటువంటి గుండు సున్నా అని చెప్పేసి కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, గుండు సున్నా గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పేసి కూడా బీజేపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అదేలా చూస్తారు సార్ మీరు? రాజకీయం అనేది అట్లనే ఉంటది అన్న. నేను తీసుకొని కూడా తీసుకోలేని అనాల్సి వస్తుంది. ఓకే, లేకపోతే ఆయన ఎవరు నమ్ముతారు ఆయనకి? ఓకే, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ అంతే చెప్పాల్సింది. మీరు తీసుకున్నా కానీ నేను తీసుకున్నాను మీరు ముంగడికి రాదు, వస్తారా? అట్లనే నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇది ఒప్పుకోకపోయినా కానీ చెప్పాల్సిందే అన్నమాట. సరే సార్, ప్రధానంగా చెప్పండి. బీజేపీ ఎలక్షన్స్ లో నించోబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ముక్కుసూటిగా ఎవరు గెలిస్తే బాగుంటది, లేదంటే ప్రజల మనిషి ఎవరని భావిస్తున్నారు ఈ ప్రధాన 3 పార్టీలలో? ఇప్పుడు ఉన్న దాంట్లో చూడండి, బీజేపీ ఉంది ఒకటి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఒక్కసారి కూడా అవకాశం అయ్యలేదు కాబట్టి. ఇంతకుముందు కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది, చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది. మళ్ళీ 10 సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ కూడా చూసుకున్నాము, టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ అది చూసుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి అనేది వ్యక్తిగతంగా పోతే నవీన్ అన్న కూడా ఉన్నారు. ఆయన కూడా పబ్లిక్ లో తిరిగే పబ్లిక్ మనిషి, అది కాదని చెప్పలేము. ఇప్పుడు అంటారా ఇది స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారి గురించి అంటే నాకు ఎక్కువ ఐడియా లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. కానీ రాజకీయ అనుభవం ప్రకారం అయితే ఆమె 0 అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆమె ఇప్పుడు గెలిచినా కానీ ఆమె బలంగా ఆమె ఏం చేయలేకపోవచ్చు. ఎందుకంటే కింద ఎస్ఐ వాళ్ళే ఆమెకు సపోర్ట్ చేస్తేనే ఏమైతుంది. ఇంకొకటి, ఇప్పుడు బీజేపీ అంటారా, ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారికి ఇస్తారా, కీర్తి గారికి ఇస్తారా, అది ప్రస్తుతం తెలియదు. కాబట్టి దీపక్ రెడ్డి గారికి ఇస్తే ఏంటంటే, దీపక్ రెడ్డి గారు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ మార్కెట్ లో తిరుగుతున్నారు కాబట్టి అది చెప్పలేము. మరి పబ్లిక్ వచ్చేసి రామ్మోహన్ రావు గారు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడండి? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ డిక్లేర్ చేసింది కదా బీజేపీ టికెట్ ఇవ్వాలి. బీజేపీలో చెప్పిల్లు ఆయనకి కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటారు కానీ బీజేపీలో మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళకే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయనేసి మాకు తెలిసిన విషయం. ఎవరికి ఇస్తారా అనేది అది సానాయి. ఓకే, పబ్లిక్ లో అయితే అందరికీ ఉంది ప్రస్తుతం, ఎవరికైనా చెప్పలేము కానీ అందరి గురించి టాక్ ఉంది. ఎవరు వస్తే అనేది అందరికీ టాక్ ఉంది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.